ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ సెమీఫైనల్ జూన్ 27th ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 8 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ గయానా స్టేడియంలో మొదలు కాబోతోంది. ఫస్ట్ మనం ఈ మ్యాచ్ కు సంబంధించిన పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాము. అది చూశాక మనకు ఆల్మోస్ట్ 90% క్లారిటీ వస్తుంది ఈ గేమ్లో ఏం జరిగే అవకాశం ఉందో. అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది 2022 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 వరల్డ్ కప్ సెమీఫైనల్. ఆ రోజు మ్యాచ్లో మనం ఘోర ఓటమిని చూసామన్నమాట. 10 వికెట్ల తేడాతో మనం పెట్టిన టార్గెట్ను ఊదేసింది ఇంగ్లాండ్ టీం. మళ్ళీ ఇప్పుడు అదే రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది T20 వరల్డ్ కప్లో, మళ్ళీ సెమీఫైనలే. ఫస్ట్ మనం గయానా స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే బేసిక్గా ఇది ఒక యావరేజ్ బ్యాటింగ్ వికెట్. అంటే ఇక్కడ మ్యాచెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పెద్దగా భారీ స్కోర్లు రావడం లేదు. బట్ ఈ T20 వరల్డ్ కప్ లో మాత్రం కొన్నిసార్లు మంచి స్కోర్స్ నమోదయ్యాయి. అది కూడా ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీంకే. ఈ పిచ్ అన్నది పేసర్స్ తో కంపేర్ చేస్తే స్పిన్నర్స్ కే కొంచెం ఎక్కువగా అనుకూలిస్తుంది. స్పిన్నర్స్ కి ఎక్కువగా అనుకూలించడం వల్లనే వాళ్ళు గేమ్ ని కంట్రోల్ చేసి స్కోర్ అనేది తక్కువ వచ్చేలా చేస్తూ ఉంటారు వాళ్ళ టీమ్స్ కోసం. అండ్ అదే టైంలో పేసర్స్ కి ఇనీషియల్ గా ఒక 2-3 ఓవర్లు లేకుంటే 4 ఓవర్లు మాత్రమే బాల్ కొంచెం స్వింగ్ అయ్యి సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ గ్రౌండ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి కొంచెం కష్టపడుతున్నారు బ్యాట్స్మెన్స్. పిచ్ కొంచెం స్లోగా మారిపోతుంది. ఓవరాల్ గా చూసుకున్నామంటే ఇక్కడ 34 T20 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 16 టైమ్స్, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 14 టైమ్స్ గెలిస్తే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అన్నది 127 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ అన్నది 95 ఉంది. లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నాము అంటే ఇక్కడ పేసర్స్ కి 72 వికెట్స్, స్పిన్నర్స్ కి 58 వికెట్స్ పడ్డాయి. ఇక నెక్స్ట్ మనం చాలా ఇంపార్టెంట్ అయిన వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడాలి. ఈ మ్యాచ్ జరిగే రోజు భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పి వెదర్ రిపోర్ట్ వాళ్ళు చెప్తున్నారు. అంటే గేమ్ ఆగిపోయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అదే టైంలో సెకండ్ సెమీఫైనల్ కు రిజర్వ్ డే లేదు. ఎందుకు లేదు అంటే సెకండ్ సెమీఫైనల్ కి ఫైనల్ కి తక్కువ టైం ఉండడమే. ఈ కారణంగా ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం పడి పూర్తిగా ఆగిపోతే ఆ టైంలో ఇండియా డైరెక్ట్ గా ఫైనల్స్ కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ కన్నా మనకు బెటర్ రన్ రేట్ ఉంది కాబట్టి. అండ్ రిజర్వ్ డే లేదు కానీ ఒక అడిషనల్ 4 hours టైం అయితే ఇస్తారనమాట. అది రిజర్వ్ డే రూపంలో కాదు, మ్యాచ్ ని అలాగే కంటిన్యూ చేస్తూ వీళ్ళకు ఛాన్స్ ఇస్తారు గేమ్ ని కంటిన్యూ చేయడానికి ఒకవేళ వర్షం పడకుంటే. ఆ ఆప్షన్ మాత్రం సెకండ్ సెమీఫైనల్ కు ఉంది. బట్ ఫస్ట్ సెమీఫైనల్ కు అంటే ఆఫ్ఘనిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోతోంది, దానికైతే రిజర్వ్ డే ఉంది. సో ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ నేను ప్లేయింగ్ 11 కంపారిజన్ చేశాను అనమాట. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఆ వీడియో ఉంది, తప్పకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఏ టీం బలంగా ఉందని మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం టీమిండియా ప్లేయింగ్ 11 చూసాము అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. సో సేమ్ ప్లేయింగ్ 11తో భారత్ దిగే అవకాశం ఉంది 99%. ఇక ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చూసాము అంటే ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్, జానీ బెర్స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టన్, శామ్ కరన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టాప్లే. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఆల్రెడీ రెండు టీమ్స్ మధ్య కంపారిజన్ చేశాం. ఆ కంపారిజన్లో టీమిండియా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తోంది. అయితే మీరు ఒకసారి వాళ్ళ కంపారిజన్ చేసినప్పుడు కొన్ని స్టాట్స్ బాగా గమనించారు అంటే మన దగ్గర మంచి రన్స్ ఉన్నాయి అంటే మన ప్లేయర్స్ దగ్గర, కానీ స్ట్రైక్ రేట్ అనేది తక్కువగా ఉంది. చాలా మంది బ్యాట్స్మెన్స్ 140, 130 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నారు. కానీ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ దగ్గర రన్స్ తక్కువగా ఉన్న స్ట్రైక్ రేట్ అన్నది 160, 170, 180 కూడా ఉంది. దీనికి కారణం ఏంటి అంటే చాలా అగ్రెసివ్ క్రికెట్ ఆడుతుంది ఇంగ్లాండ్. వికెట్ పడుతున్నా లెక్క చేయట్లేదు. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ స్కోర్ చేయడానికి ఆడుతున్నాడు. అంటే ఒక రియల్ T20 గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఇలాంటి గేమ్ ఆడినప్పుడు ఏమవుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ రన్ రేట్ అనేది డౌన్ కాదనమాట. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా వాళ్ళకి అది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చేజింగ్ టైంలో ఇలాంటి టెక్నిక్ అనేది బాగా యూజ్ అవుతుంది. అయితే టీమిండియాతో కూడా అలాంటి గేమ్ ప్లానే వాళ్ళు ఫాలో అవుతారా? ఎందుకంటే ప్రెసెంట్ మన బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ చూసుకున్నా, స్పిన్ బౌలర్స్ చూసుకున్నా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఎవరు పెద్దగా ఎక్కువ రన్స్ ఇవ్వట్లేదు. అండ్ అలాగే వికెట్స్ కూడా తీసుకుంటున్నారు. మీరు జస్ప్రీత్ బుమ్రాని తీసుకోండి, హర్షదీప్ సింగ్ని తీసుకోండి, హార్దిక్ పాండ్యాని తీసుకోండి, ప్రతి ఒక్కరు వికెట్ టేకింగ్ బౌలర్స్గా మారిపోయారు ఈ T20 వరల్డ్ కప్లో. అదే టైంలో అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి చాలా
అక్యూరసీ బౌలింగ్ పడుతోంది. సో సేమ్ గేమ్ ప్లాన్ ని వాళ్ళు అమలు చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. సెమీఫైనల్ మ్యాచ్ అనమాట, అంటే ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది రెండు టీమ్స్ పైన, మరీ ముఖ్యంగా ఇండియా టీం పైన ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 2022లో ఇదే టీం చేతిలో మనం ఓడిపోయాం కాబట్టి. సో రివెంజ్ కోసం మన వాళ్ళు ఆడుతున్నారు అండ్ వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్, వాళ్ళొక పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్తో వస్తున్నారు. బట్ టీమ్స్ ప్రకారం చూసుకుంటే టీమిండియా చాలా స్ట్రాంగ్గా ఉంది. టీమిండియా గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి మ్యాచ్ రోజు ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.